ప్రస్తుతం మనతో పాటు వేస్తామల ఆలయం యొక్క అర్చకులు మణికంఠ అయ్యగారు అయితే మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అయ్యగారు, ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఎలాంటి పూజలు నిర్వహించారు? ఈరోజు స్వామివారికి బ్రాహ్మీ ముహూర్తాల 4 గంటలకు గణపతి పూజ, తదనంతరము సుమారు 30,000 మందికి పుణ్య దంపతులకు సామూహికంగా రుద్రాభిషేకాలు, అలాగే సాయంత్రం 5 గంటలకు గోధుమ లగ్నంలో రుద్రేశ్వర స్వామి కళ్యాణోత్సవం, శివరాత్రి అంటే లింగోద్భవ సమయము, జాగరణ, ఉపవాసము. జాగరణగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆ రుద్రేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంటే తిలకిస్తూ మీ సమీపాన ఉన్నటువంటి దీపారాధన చేస్తూ, తదనంతరం లింగోద్భవ సమయం రాత్రి 12 గంటలకు నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా 111 రుద్రాలతోని మహారుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఈ రుద్రాలలో కూడా మనకి ఏంటంటే యో రుద్రో అగ్నవ్యో అప్సయ ఓషధేశయో రుద్రో విశ్రావో తస్మై రుద్రాయ నమో అస్తు. ఏదైతే మనకి ఈసారి ఆదివారము లింగోద్భవ సమయం సోమవారం కలిసి వచ్చిందో ఎవరైతే పూజించినా అర్చించినా వారికి రెట్టింపు ఫలితం అనేది ఉండడం జరుగుతుంది. అయ్యగారు, అసలు ఈ మహాశివరాత్రి యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రజలందరూ దీన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు, అసలు ఎందుకని? ఎందుకనంటే 2 కారణాలమ్మ. ఒకటి ఏంటంటే స్వామివారిని మనం చూడగలుగుతాం ఏ దేవుడినైనా, కానీ ఒక శివుడిని మనం తాకగలుగుతాం కాబట్టి భక్తులు ఎక్కువగా శివుని విశ్వసిస్తారు. దాంతోపాటు అన్ని నగరాలలో కేవలం శివారాధనే జరుగుతుంది. మనకు కాశీ తర్వాత అంత పెద్ద ఎత్తున జరిగే ఏకైక నగరం వరంగల్ నగరం. ఎందుకంటే అడుగడుగునా మనకు అన్ని శివాలయాలే. దీన్ని దక్షిణ కాశీగా కూడా పిలవచ్చు. ఎందుకంటే ఇక్కడ అమ్మవారిని ఎలాగైతే ఆరాధిస్తారో శివుణ్ణి అలాగే ఆరాధిస్తారు. ఇంటికి ఒక్కళ్ళ చొప్పున కూడా శివునికి రోజు పూజ చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కాబట్టి శివరాత్రి అనేది ఆయన జన్మదినం, స్వామివారి యొక్క లింగ రూపంలో ఉద్భవించిన సమయం కాబట్టి ఎంత విశేషమైనటువంటి పూజలు చేస్తే అంత ఫలితాన్ని వస్తుంది. అయ్యగారు, శివరాత్రి రోజు మహిళలందరూ కూడా శివుడికి పూజిస్తూ ఉంటారు. వాళ్ళు కొన్ని తప్పులు కూడా చేస్తూ ఉంటారు. సో శివరాత్రి రోజు పూజ చేసే సమయంలో చేయకూడని తప్పులు ఏముంటాయి? ముందుగా తప్పుల విషయం మాట్లాడే కంటే పూజా విధానం మాట్లాడుకుందాం. పూజ చేసే వాళ్ళు ఎవరైతే మహిళా స్త్రీ కానీ పురుషులు కానీ తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తాన లేచి మీ ఇష్టదేవానికి నమస్కారం చేసుకొని అఖండ దీపారాధన చేసి ఉపవాస దీక్ష చేసి తదనంతరం 24 గంటల సేపులలో సుమారు 10,000 సార్లు పంచాక్షరి జపం చేసిన తర్వాత మరుసటి రోజు దేవాలయానికి వెళ్ళి దర్శించిన తర్వాత ఆ అఖండ దీపారానికి కూడా కొబ్బరికాయ కొట్టేసి మీరు అన్నభుక్షం ఇవన్నీ కూడా చేయొచ్చు. అయితే ఇంట్లో చేసేటటువంటి తప్పులు ఏమన్నా ఉన్నాయా అంటే మాత్రం 3 విధాలుగా ఉన్నాయి. ఒకరికి అత్యుత్సాహంగా ఉపవాస దీక్షనే కదా, ఏం తింటే ఏమవుతుంది అని చెప్పేసి ఎక్కువగా తినడము, ఆయాసంగా పడుకోవడము. దాంతోపాటు ఏంటంటే మహిళలైతే సాంప్రదాయ దుస్తులు కట్టుకోకపోవడం, దాంతోపాటు ఇంట్లో చెప్పినా వినకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇటువంటి చిన్న చిన్న తప్పులు భగవంతుడు ఈశ్వరుడు ఏదైనా అనుగ్రహిస్తాడు కాబట్టి తప్పుల కంటే ముందుగా ఆయన పూజనే మెచ్చుతాడు కాబట్టి అందరినీ అనుగ్రహిస్తాడు. దానికి తప్పు ఒప్పలు చూడాల్సిన అవసరం అయితే లేదు. అయ్యగారు, ఇప్పటి వరకు ఎంతమంది భక్తులు దర్శించుకున్నారు? సుమారు 1,00,000 మంది దర్శించుకున్నారు. సాయంత్రం వరకు ఇంకో 5 లక్షల మంది చేస్తారు. ఎందుకంటే ఆదివారంతో కూడినటువంటి శివరాత్రి. ఎందుకంటే ఇది పర్యాటక క్షేత్రం. వరంగల్ జిల్లాకే వేస్తమల్ల గారి అంటే పర్యాటక కేంద్రం. మన జిల్లా వాసుల కంటే ఆదివారం శనివారం ఎక్కువ బయట వాళ్ళే వస్తుంటారు. కాబట్టి ఈసారి శివరాత్రి కాబట్టి ఇంకెక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. గతంలో పోల్చుకుంటే ఈసారి గతంలో కంటే ఎక్కువ భక్తులు ఈసారి రానున్నారంటారా? ఖచ్చితంగా అది చెప్పలేము. ఎందుకంటే భక్తులలో దేవుడి మీద ఎప్పుడైతే విశ్వాసం పెరుగుతుందో అది భక్తి రద్దులో పెరుగుతున్నది. పోయినసారి సమ్మక్క మేడారం ఎంతమంది వచ్చారంటే ఎవరు చెప్పగలుగుతారు? ఈసారి ఎంతమంది వచ్చారంటే ఎవరు చెప్పగలుగుతారు? మన నోటి సంఖ్య, మన మనసు సంఖ్య. కానీ భక్తికి విశ్వాసానికి ఎవరు కూడా అంచనా వేయలేరు. ఇక్కడ మనం లెక్క పెట్టినా కానీ వారి యొక్క భక్తి విశ్వాసం అంతే పెరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ 500 మందితో శివరాత్రి జరిగినటువంటి రోజులు ఉన్నాయి. ఈరోజు 10 లక్షల మందితో జరుగుతున్నది. కార్తీక పౌర్ణమిని అనుకోండి, కార్తీక మాసం అనుకోండి, శివరాత్రులు ఎంత వైభవపేతంగా జరుగుతున్నాయి అంటే భక్తులలో దేవుడు అనే మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళందరూ కూడా దేవుడే నాకు శరణాగతి అనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ ఉన్నటువంటి జీవనంలో కోపతాపాలు, మనిషికి సాయం చేయరు, ఉరుకులు పరుగులు, పైసా ఉన్నవాడు లేనివాడు ఎన్నో తీరులుగా మనిషిని హింసిస్తున్నారు. కాబట్టి
దేవుణ్ణి ఆశ్రయిస్తేనే మనకి ఏదైనా నెరవేరుతుందనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి అది శివరాత్రి కార్తీక పౌర్ణమ సోమవారమా కాదు. సోమవారం వస్తే శివుణ్ణి ఆరాధించాలి, మంగళవారం వస్తే హనుమంతు, ఇట్లా ఆనవాయితీగా పెట్టుకున్నటువంటి వ్యవస్థలే కానీ అంచనా వేయడం అనేది ముర్మాటికి కూడా తప్పు. గారు గతంలో కంటే ఈసారి ఇప్పుడున్న యూత్ అయితే ఎక్కువగా భక్తి నామస్వరంలో అయితే మునిగిపోతున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? అది తప్పు, చాలా తప్పు. మీరు ఎవరైతే చెప్పినారో ఎవ్వరు కూడా యువతరం భక్తి మార్గంలో నడవట్లేదు. భక్తి అనే వ్యసనంలో ఉన్నాడు. భక్తి అనే వ్యసనంలో వారు మద్య మాంసాలు తీసుకుంటూ శివుడు ఇది తీసుకున్నాడు అది తీసుకున్నాడని నమ్మించుకొని వాళ్ళనే మోసపోయి వయసుతో పరిమితి లేకుండా 6వ తరగతి నుంచలే వాళ్ళనే నాశనం చేసుకుంటున్నారు. ఎవరు కూడా భక్తి మార్గంలో నడవట్లేదు. తల్లిదండ్రులు భక్తి మార్గంలో నడపట్లేదు. భక్తి మార్గంలో 100లో 10 మందే ఉన్నారు, మిగతా 90% మంది లేరు. యాక్సిడెంట్లు ఎంతమందికి అవుతున్నది, ఎంతమంది అఘాయిత్యాలు చేస్తున్నారు మనం అందరూ కూడా చూస్తున్నాం. కాకపోతే ఏంటంటే యువతరంలో వచ్చినటువంటి ఏకైక లక్ష్యం ఏంటంటే ఆ మార్గాన్ని ఎంచుకున్నవాడు ఒకసారి కాకుంటే, అంటే 1 సంవత్సరం కాకుండా ఇంకో సంవత్సరం మారేటటువంటి అవకాశం మాత్రం ఉన్నది. చివరిగా వేస్తంభాల ఆలయంకి వచ్చే భక్తులకు కానివ్వండి, ముఖ్యంగా ఇప్పుడున్న యూత్కి కానివ్వండి, మీరు ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందుగా వేస్తంభాల గుడికి వచ్చేటటువంటి భక్తులకు మాత్రం చెప్పేది ఏమిటంటే రుద్రేశ్వరుణ్ణి నమ్మి రండి, మీరు అనుకున్నది అవుతుంది. ఒకటి యువతరానికి చెప్పేటటువంటి విషయం ఏంటి అంటే తల్లిదండ్రులని ముందుగా గౌరవించడం నేర్చుకోండి. ఒకటి. రెండోది, మీరు ఎప్పటికైనా మీకు ఉపయోగపడేది మీ చదువు, దాని మీద శ్రద్ధ పెట్టండి. మూడోది ఏంటి అంటే మిమ్మల్ని చూసే మళ్ళీ మీ తరం కూడా నేర్చుకుంటుంది కాబట్టి దాని మీద శ్రద్ధ పెట్టండి. ఈ మూడింటి మీద అవగాహన ఉంటే యువతరం ఎప్పటికైనా బాగుంటుంది. సో మరి విన్నారు కదా, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రుద్రేశ్వర స్వామిని అయితే దర్శించుకోండి, తప్పక మీ కోరికలు నెరవేరుతాయంటూ కూడా ఇక్కడ నాయగారితో చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు అయితే దాదాపుగా 1,00,000 మంది భక్తుల వరకు అయితే దర్శించుకున్నారు. అంతేకాకుండా సాయంత్రం వరకు అయితే 5 లక్షల మంది వరకు భక్తులు దర్శించుకున్నారు అంటూ కూడా మరికంఠ అయ్యగారితో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనము క్యూ లైన్లో కూడా చూసుకోవచ్చు. ఆలయంలో భక్తులు అయితే పెద్ద ఎత్తున అయితే తరలి రావడం జరుగుతుంది. ఇప్పటి నుంచి కాకుండా మార్నింగ్ నుంచే భక్తులందరూ కూడా లైన్లలో నిల్చొని స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నట్లు కనిపిస్తుంది. ఒకసారి మనము లైన్లో నిల్చున్నటువంటి భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? రెడ్డి కాలనీ. ఎట్లా అనిపిస్తుంది ఈ టెంపుల్? ఎట్లా అనిపిస్తుంది? ప్రతిసారి వస్తారా? ఇదే ఫస్ట్ టైం? వస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రెడ్డిపాలెం. అంటే ఫస్ట్ టైం టెంపుల్ కి? ఫస్ట్ టైం. ఎట్లా ఉన్నది మా టెంపుల్? ఎట్లా ఉన్నది? బాగుంది. పీస్ఫుల్ ఉందా? పీస్ఫుల్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? భూపాలపల్లి నుంచి వచ్చారు. సో అంటే ఫస్ట్ టైమా? చాలాసార్లు వచ్చారు. ప్రతి ఇయర్ వస్తా. ఎలా ఉంది మరి శివరాత్రికి టెంపుల్ అరేంజ్మెంట్స్ ఇట్లా? బాగానే ఉంది. పబ్లిక్ ఇంత ఉంటారు అనుకోలేదు. ఏమైనా ఇబ్బందులు ఏమైనా అవుతున్నాయండి? లేదండి. క్యూ లైన్లలో ఇది నార్మల్ దర్శనం కదా? నార్మల్ దర్శనం. ఏమైనా క్యూ లైన్ లో ఇబ్బందులు ఏమైనా? ఎలాంటి ఇబ్బంది ఏం లేదండి. ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే గతంతో చూసుకుంటే ఈసారి ఎట్లున్నాయి ఏర్పాట్లు? పర్లేదు, బాగానే ఉన్నాయి. कहाँ से आए आप? उड़ीसा से इधर तक आए. ये फर्स्ट टाइम नहीं तो कभी तो भी आए? सेकंड टाइम आया. या कैसा लग रहा है? अच्छा लग रहा है. अच्छा लग, बहुत अच्छा लग रहा है. एनी टाइप ऑफ प्रॉब्लम नहीं है. थोड़ा लाइन ज्यादा है और कुछ प्रॉब्लम नहीं. अच्छा है. कितने लोग आए थे आप? हम दोनों आए थे, दोस्त और मैं. आप भी उड़ीसा से आए? कैसा लग रहा है? और अच्छा लग रहा है. अच्छा है वो टेंपल पूरे? टेम्पल अच्छा है. ये फर्स्ट टाइम नहीं तो? नहीं, सेकंड टाइम. अगली बार आया था वो भी अच्छा था, और ये बार और अच्छा है. क्या तो भी प्रॉब्लम फेस कर रहे हैं? कुछ प्रॉब्लम नहीं है. अच्छा है రంజిత్? सब अच्छा है. సో మరి చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచే కాదు, వేరే స్టేట్స్ వీళ్ళు ఒడిస్సా నుంచి అయితే రావడం జరుగుతుంది. అంతేకాకుండా పక్క డిస్ట్రిక్ట్స్ నుంచి, స్టేట్స్ నుంచి అయితే ఈ ఆలయాన్ని శివరాత్రి రోజు దర్శించుకోవడానికి అయితే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు. శివరాత్రి సందర్భంగా అయితే భక్తులు పెద్ద ఎత్తున రావడంతో అయితే ట్రాఫిక్కి కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో అసలు ట్రాఫిక్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారో ప్రస్తుతం మనతో పాటు సిఐ సీతారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్, ఎట్లా కంట్రోలింగ్ చేస్తున్నారు సార్ ట్రాఫిక్? నమస్తే. ఇప్పుడు ముందుగా ట్రై సిటీలో ఉన్న ప్రజానికానికి కూడా ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. ట్రాఫిక్ ఈసారి డైవర్షన్ లేకుండా మ్యాక్సిమం ప్రయత్నం చేయాలని చెప్పి చేస్తున్నాం. ఇప్పటివరకు అయితే ఇక్కడ ఓన్లీ ఆర్టీసీ బస్సులు ఇంకేం ఒక్క డైవర్ట్ చేసినాం. పబ్లిక్ సాధ్యమంతా దగ్గర తీసుకొస్తున్నాం. క్యూ లైన్స్ కూడా ప్రాబ్లం లేకుండా చేస్తున్నాం. త్వరగా దర్శనం కూడా ప్రయత్నం చేస్తున్నాం. వెహికల్స్ ఎవరిని కూడా త్వరగా ఎక్కడ ఆపలేదు. ఆల్ వెహికల్స్ వస్తున్నారు. అందరూ ఏజ్ వాళ్ళు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ అందరూ వస్తున్నారు. అందరికీ మ్యాక్సిమం నియరెస్ట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం.
సార్ ఇంకా సాయంత్రం వరకు అయితే ఇంకా భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది, ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారో ఆలయం. సో ఎట్లా ఒకవేళ కనుక పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ ఓన్లీ పబ్లిక్ నిలబడటానికి కనుక అవకాశం ఉంది అనుకోవడం మేము ఏం చేస్తున్నాం, జనరల్ ట్రాఫిక్ సంబంధించిన వెహికల్స్ అన్ని కూడా ఇప్పుడు కమర్షియల్ వెహికల్స్ ఆర్టీసీ బస్సులు డైవర్షన్ చేస్తున్నాం. మిగతా జనరల్ వెహికల్స్ టైమింగ్ మీద అవసరం అయితే మేము డైవర్షన్ చేయడానికి కూడా ప్లాన్ చేసుకున్నాం. అలంకార్ దగ్గర నుంచి డైవర్షన్ చేస్తున్నాం, సేమ్ టైంలో అమృత నుంచి కూడా డైవర్షన్ చేస్తున్నాం. అయితే పబ్లిక్ నేను చెప్పేది ఏంటంటే అందరూ ఒకేసారి కాకుండా ఒకే టైంలో కాకుండా ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి దర్శనం చేసుకుని త్వరగా వెళ్ళిపోతే బెటర్ అని నాకు విజ్ఞప్తి. సో మరి విన్నారు కదా, అసలు ఇప్పటివరకు అయితే ట్రాఫిక్కి సంబంధించి అయితే ఇబ్బందులు అయితే లేవంటూ కూడా సీతారెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా అటువైపు ఏవైతే వెహికల్స్ వస్తున్నాయో ముఖ్యంగా బస్సెస్ ఒకటే, ఓన్లీ ఆర్టీసీ బస్సెస్ మాత్రమే, కమర్షియల్ వెహికల్స్ మాత్రమే అలో చేస్తున్నామంటూ చెప్తున్నారు. మిగతా వెహికల్స్ అన్నీ కూడా అటు డైవర్షన్ చేస్తున్నారంటూ కూడా, అలంకార్ సైడ్ నుంచి డైవర్షన్ చేస్తున్నారంటూ కూడా ట్రాఫిక్ సీ అయితే చెప్పడం జరుగుతుంది.